హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాల పోలీస్ గుప్పిట్లోకి వెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కప్పట్రాల ఫ్యాక్షన్ మర్డర్స్ సంచలనం రేపాయి. ఈ గొడవల్లో హత్యకు కారణమైన 11 మంది దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. బెయిల్పై విడుదలైన వారు గ్రామాల్లోకి వస్తే గొడవలు చెలరేగుతాయనే ముందస్తు సమాచారంతో గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పికెటింగ్ నిర్వహించారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామానికి చెందిన పాలెగారి వెంకటప్ప నాయుడు, మాదాపురం మద్దిలేటి నాయుడు కుటుంబాల మధ్య ఎప్పటినుంచో ఫ్యాక్షన్ గొడవలున్నాయి. అయితే 2008 మే 11న తన అనుచరులతో కలిసి జీపులో కర్నూలు వెళ్తుండగా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. వెంకటప్ప నాయుడు వస్తున్న వాహనాన్ని లారీతో గుద్దించి బాంబులు విసిరేశారు. అంతకీ చావలేదని వేట గొడవలతో అత్యంత దారుణంగా నరికి హత్య చేశారు. ఈ ఫ్యాక్షన్ దాడి అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో మద్దిలేటి నాయుడుతో సహా మరికొందరిపై దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటప్ప నాయుడుపై దాడి చేసింది వాళ్లే అనే హత్యానేరం నిరూపణ కావడంతో మద్దిలేటి నాయుడుతో సహా మరికొందరిని కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు 17 మందికి జీవిత ఖైదు విధిస్తూ 2014 డిసెంబర్ 10న తీర్పు వెలువరించింది. అయితే స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం పలుమార్లు తీర్పును వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసుపై మరోసారి పిటిషన్ దాఖలు కావడంతో విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. పోలీసులు కోర్టుకు అందించిన సాక్ష్యాధారాలు నమ్మశక్యంగా లేవని, సాక్షులు చెప్పిన వివరాలకు పోలీసులు సమర్పించిన ఆధారాలకు అసలు పొంతన లేదని పిటిషనర్ తరఫున లాయర్లు వాదించారు. పిటిషనర్ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు 11 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో మొన్నటి వరకు దోషులుగా ఉన్నవారు హైకోర్టు తీర్పుతో నిర్దోషులుగా మారిపోయారు. వీరంతా బెయిల్ మీద బయటికి వచ్చినప్పటి నుంచి వైసీపీకి మద్దతిచ్చి వైసీపీ వర్గీయులుగా కొనసాగుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలు టీడీపీలో ఉన్నాయి. నిర్దోషులుగా మారిన వాళ్లు మళ్లీ గ్రామంలోకి వచ్చి సంబరాలు చేసుకున్న, కవ్వింపు చర్యలకు దిగినా మళ్లీ పాత కక్షలు భగ్గుమనే అవకాశాలున్నాయి. దీంతో పోలీసులు ముందస్తుగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.